దివాకర్ రెడ్డి గారికి ఒక వర్గం అంతా ఉన్నప్పటికీ హత్యా రాజకీయాలు లేవు, ఫ్యాక్షన్ లేదు. అప్పటికే రాజారెడ్డి గారు హత్యా రాజకీయాలు, రాజారెడ్డి గారు అంటే కడప జిల్లాలోనే ఒక పెద్ద పులి అనేవాళ్ళు అనమాట. అంటే అలాంటి వ్యక్తిని ఢీ కొనడానికి కూడా మీరు సాహసించారంటే ఎందుకు అంత మొండి ధైర్యం మీకు అప్పట్లోనే? ధైర్యం ఏముందండి, అది మీకు పులి అంతేగాని మాకు తెలుసు ఎంత ఉన్నది అక్కడ సత్తా అని. ఆ రోజు కూడా చంపుతారు అంతే, మాకన్నా చేసేది డిఫరెంట్ అంటే చంపుతారు. వాళ్ళకన్నా ఎక్కువ బలగం ఉంది మాకు, వాళ్ళకన్నా అన్ని విధాల మేము తట్టుకునే శక్తి ఉంది. అట్లా ఏ విధంగా కూడా ప్రభాకర్ రెడ్డి గారు కానీ దివాకర్ రెడ్డి గారు వెనక్కి వెళ్ళరు. ఎందుకంటే అన్యాయంగా వచ్చి ఏదో నిజంగానే ఏదో మాకు ఆస్తగానో లేకపోతే ఇంకోటి ఏదో పార్టీ పరంగా ఏదో నుండి ఏమీ లేనప్పుడు మీ ఆధిపత్యం కోసం మీరు వచ్చి మమ్మల్ని వంగి ఉండండి, మాకు సలాం కొట్టండి అంటే అది జరిగే పని కాదు. రాజశేఖర రెడ్డి కాదు, ఇంకా వాళ్ళంటి తాత వాళ్ళు వచ్చినా కూడా మేము అడ్డుకుంటాము, వెనక్కి వెళ్ళాం. అంటే అప్పట్లో రాజారెడ్డి గారు ఉన్నప్పుడు మీ పిన్నమ్మ గారి కుమారుడైన ప్రస్తుతం మండలి డిప్యూటీ చైర్మన్గా ఉన్న సతీష్ రెడ్డి గారికి వాళ్ళకి కొద్దిగా విభేదాలు ఉన్నాయి. అంటే మీరేమన్నా సతీష్ రెడ్డి గారికి కొద్దిగా సపోర్ట్ చేసేవారా? మీరు చూస్తే పార్టీ పరంగా వెళ్తామండి. సతీష్ రెడ్డి గారికి రాజశేఖర్ గారి కుటుంబానికి వైరం ఉంది. వాళ్ళు పొలిటికల్ అపోనెంట్స్, వాళ్ళకు కూడా ఏమి పర్సనల్ ఫ్యాక్షనిస్ట్ కాదు ఇద్దరు. అంటే సతీష్ రెడ్డి గారు ఏ విధంగా ఫ్యాక్షనిస్ట్ కాదు, రాజకీయంగా వీళ్ళు తెలుగుదేశం, వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ రైవలరీ ఉంది. అట్లా మేము ప్రత్యేకంగా వారికి సహాయం చేసేది, ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్నాం కనుక మనము కాంగ్రెస్లో ఉండాలి అని నమ్మేటోళ్ళము. ఒక పార్టీలో ఉంటే ఆ పార్టీకి సపోర్ట్ చేయాలనుకున్నాం కనుక అట్లేం లేదండి. అంటే బంధుత్వం మీకు ఎప్పుడూ చెప్పాము, మేము మా బంధుత్వాలు రాజకీయాలు 2 సెపరేట్ కంపార్ట్మెంట్స్. సతీష్ రెడ్డి గారు ఎప్పుడు మాకు మా అన్న, మా సొంతం పెద్దమ్మ కొడుకు. సో అది ఎప్పుడు ఉండేదే, కానీ రాజకీయంగా అంతకన్నా మేము సాయం చేసే పరిస్థితి కూడా కాదు. అంటే ప్రస్తుత పరిస్థితులను పక్కన పెడితే గతంలో తీసుకుంటే అటు 20 ఏళ్ళ క్రితం అట్లా తీసుకుంటే తాడిపత్రి అంటేనే ఓటింగ్ రిగ్గింగ్ ఎక్కువ జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా జేసీ సోదరులు రిగ్గింగ్తోనే గెలుస్తుంటారు. అసలుకి జేసీ ప్రభాకర్ రెడ్డి యొక్క ఆధిపత్యం అంతా కూడా ఇచ్చేసేసి మొత్తం ఒక గూండాయిజంతోనే గెలుస్తుంటారు అనేది అప్పట్లో ఒక విమర్శలు వచ్చాయి. అసలు ఎవరైనా మాట వినకపోతే వాళ్ళ మీద SC కేసులు పెట్టడం, బెదిరించడం, అసలుకి కిడ్నాపులు చేయడం, ఇలాంటివి. ఎందుకు అలాంటి ఇప్పుడు మీరేమో డెవలప్మెంట్ అంటున్నారు, ఎందుకు అలాంటి ఆరోపణలు వచ్చేటప్పుడు? రాజకీయాలు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో మనం ఆ విధంగానే ఈదాల. దానికి అడ్డంగా పోయి నేను ఈదుతా అంటే కొట్టకపోతాను. మీరు చూస్తే మీరు ఏ టైంలో చెప్పారో ఆ టైంలో అవన్నీ రాజకీయంలో ఒక పార్ట్ అండ్ పార్సల్. మీరు ఇప్పుడు చూస్తే రిగ్గింగ్ ఆ రోజుల్లో అది ఒక కామన్ థింగ్. అందరూ చేస్తుంటే మా వాళ్ళు చేశారు, మనం వద్దు చేయొద్దు అంటే కూడా అప్పుడు ఎంత పల్లెల్లో కంట్రోల్. ఇప్పుడులాగా టెక్నాలజీ అవన్నీ లేవండి, ఏది ఓటింగ్ మిషన్ అన్నీ ఉండేది కాదు. ఇలా అయ్యాలి. ఎవరికి ఆ రోజుల్లో పల్లెల్లో ఆధిపత్యం ఉంటే మన కోసం కాదు, ఏది క్యాండిడేట్ కోసం కాదు, అక్కడ వాళ్ళ సొంతం పల్లెల్లో వాళ్ళ ఆధిపత్యం చూపించుకోవడానికి మనం అన్నా వాళ్ళు చేసేటోళ్ళు. సో అప్పుడు జరిగేటివి అవన్నీ అవి రాజకీయాల్లో క్రమంలో ఉండేటివి, కానీ ఇప్పుడు అలా జరగదు. సో అలా జరగటం లేదు. రాజకీయాల్లో జరుగుతాయి కిడ్నాపింగ్లు అవన్నీ అంటే కాదండి, ఏదో పిలిచడము బెదిరియడం మీద ఉంటాయి, కానీ అది కామన్ అంతే. కానీ కిడ్నాపింగ్ మీరు కూడా ఒప్పుకుంటున్నారు, హత్య రాజకీయాలకైతే మేము దూరమని. ఏ రోజు కూడా ఒక చుక్క రక్తం, ఈరోజు మరీ చెప్తున్నా త్రూ ఐ డ్రీమ్స్, ఒక చుక్క రక్తం కూడా మా చేతి మీద లేదు. రాజకీయాలు వదులుకుంటాం, కానీ హత్య రాజకీయాలు పాటుపడ్డము ఎటువంటి దాంట్లో కూడా మేము దీంట్లో ఇల్లీగల్ దాంట్లో పార్టిసిపేట్. అంటే పరిటాల రవీంద్ర గారికి మీ కుటుంబానికి కేవలం రాజకీయ వైషమ్యాలే అంటారా, ఇక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇది చాలామందికి ఒక సస్పెన్స్ లాగా ఉంటుంది. సో ఈరోజు మళ్ళీ అది కూడా క్లియర్ చేస్తాను. మాకు వాళ్ళకి ఏ విధంగా ఫ్యాక్షన్ కూడా లేవు, ఆస్తి తగాదాలు లేవు, ఇంక ఎటువంటి మాకు విభేదాలు కూడా లేవు, ఒక రాజకీయంగా తప్ప. మేము కాంగ్రెస్లో ఉన్నాము, వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు, అంతేగాని ఇంక ఏ విధంగా కూడా. రవి గారు కూడా చాలా 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 గౌరవించేటోళ్ళు మా నాన్నగారిని. చాలా సందర్భాల్లో ఎంతోమందికి చెప్పడం కూడా జరిగింది.